నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాయకుల కాళ్లకు దండం పెట్టొద్దన్న సీఎం చంద్రబాబు, అలా చేసి తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్నా క్యాంటీన్లు, మంచి చేసేవారు ముందుకు రావాలని సీఎం పిలుపు. రాజధానిలో ఆధ్యాత్మిక ఒరబడి శుభ సంకేతమన్న ఎన్వి రమణ, సంస్కృతి ఆచారాలను కాపాడుకోవాలని పిలుపు. నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులపై వైసీపీ మూకల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి మస్క్ భారీ విరాళం. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. ఈ రోజు నుంచే తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చంద్రబాబు ముచ్చటించారు. భగవంతుడితో పాటు తల్లిదండ్రుల కాళ్లకు ఎవరైనా దండం పెట్టొచ్చన్న ముఖ్యమంత్రి, నాయకులకు మాత్రం కాదని స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నారు. అదిగో సంప్రదాయబద్ధంగా అర్చక స్వామి సహస్రశీర్షా పురుషః సహస్రా ఈ పూర్ణ వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంత శేషస్థాపన చేశారు. దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరే కృష్ణ సంస్థ చేస్తోందని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఇస్కాన్, హరే కృష్ణ సంస్థలు పోటీ పడుతున్నాయన్నారు. అందరూ కరతాళ ధ్వనులతో శబ్ద రూప నమస్సులు అందిద్దాం స్వామీజీకి. సుదర్శన యాగ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో సుదర్శన స్వామి యొక్క ఆశీస్సును అందుకుందాం. శ్యామవరుంధే పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా పూర్ణాహుతి ఇదం విష్ణుర్విచక్రమే భక్తులందరికీ, ప్రజలందరికీ అన్ని వేళలా మంచి జరగాలని వేద మంత్రాల మధ్య, మంగళ ధ్వానాల మధ్య భగవతే నారసింహాయ నమస్తే జత్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక వజ్రణక దంష్ట్రకర్మాటయాన్ రంధయ రంధయ తమోగ్రహ కృత స్వాహ. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు. నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఈ ప్రపంచాన్ని నడిపించేదే ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. మేడంకి ఆనరబుల్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వారికి. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామమన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్నా క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని గుర్తు చేశారు. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారని అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ కొనియాడారు. భవిష్యత్తు తరాల కోసం ఓ విజన్తో తలపెట్టిన అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. Present times we have with us the Navayuga Dharmaraju Sri Chandrababu Naidu Garu, who by the divine inspiration is all set to build the most forward-looking and glorious Amaravati city after his recent victory bestowed upon him by Lord Venkateshwara. The concepts of city of Amaravati are most fascinating and shows the visionary thinking of Sri Chandrababu Naidu Garu. I wish and invoke the blessings of Sri Venkateshwara and Mother Durga upon Sri Chandrababu Naidu Garu, so that he is endowed with all the resources to establish Amaravati city and attain the glory of Navayuga Dharmaraju, following in the footsteps of Dharmaraj Yudhishthira. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1% వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. హరే కృష్ణ సంస్థ అన్నదానానికి పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజు, సక్కు గ్రూప్, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూపులు కోటి చొప్పున విరాళం అందజేశాయి. దాతలను చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు పిలుపు మేరకు పూర్ టు రిచ్ స్ఫూర్తితో 100 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాసరాజు ముందుకొచ్చారు. అన్న క్యాంటీన్ కు ₹1 కోటి విరాళం ప్రకటించారు. సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను ₹1 కోటి విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దు. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం ఈ టెంపుల్ కోసం ₹1 కోటి డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ కానీ చేయగలిగితే
ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగా ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. మదనపల్లి బీటీ కాలేజ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందిని గత వైకాపా ప్రభుత్వం మానసిక వేదనకు గురిచేసిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. 23 నెలల ముందే అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఆపిందని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రజా దర్బార్లో తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించానని చెప్పారు. ఆఘమేఘాలపై 32 మందికి నియామక ఉత్తర్వులు అందించే ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చి తనను కలవాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలను మెయిల్ ఐడీకి పంపిస్తే సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమలుతో ప్రకాశం జిల్లా ఒంగోలులోని ట్రాక్టర్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం ఇసుక ధరలు పెంచేసిందని మండిపడ్డారు. ఫలితంగా ఉపాధి లేక ఇబ్బంది పడ్డామని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు తెచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఈ 5 ఏళ్లలో తమ జీవితాలు మెరుగుపడతాయని ట్రాక్టర్ యజమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా, ఇసుక అనేది మామూలుగా 6,000, 7,000 ఒక ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ డ్రైవర్లకి కానీ, ఈ మామూలుగా ముఠా వాళ్ళకి కానీ కనీసం రోజు ఒక 500, 600 సంపాదించుకునే వాళ్ళు. కనీసం కూలిగాడ వాళ్ళకి కూలిగాడ లేదు. ఆయన ఇచ్చాడు. ఆయన సంవత్సరానికి 10,000, 12,000 ఇచ్చాడు. సంవత్సరానికి 10,000, 12,000 ఇస్తే దానివల్ల మాకేం కాపురాలు ఏం గడవలేదు. మేము నెలకు వచ్చి ఒక 15,000 అట్లా సంపాదించుకుంటాం. అప్పుడు 10 నెలలకు వచ్చి ఏదో 1,00,000 రూపాయలు అట్లా వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక పర్వాలేదు, ఇసుక ఫ్రీ చేశాడు. అంత గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది. ప్లస్ ఉచిత ఇసుక విధానం పెట్టిన తర్వాత హ్యాపీగా ఉంది మాకు. కాకపోతే మిషన్లో ఒక మిషన్ ఉండటం వల్ల 2 రోజులు పడుతుంది ఒక ట్రిప్ రావడానికి. పేదలకు వచ్చేసి తక్కువ రేటుకి ఇసుక అందుతుంది. గత గవర్నమెంట్ వచ్చేసి 6,500 రూపాయలు అమ్మారు. ఇప్పుడు వచ్చేసి 2,500కి పేదలు చేరుతుంది ఇసుక. అయితే పాలసీ బాగుంది, ఉచిత విధానం బాగుంది. గతంలో వచ్చేసి యాడ్ 30 రోజులు యాడ్ అయితే 10 రోజులు నడిపించేవాళ్ళు. 20 రోజులు వచ్చేసి సర్వర్ బాగాలేదు, అది బాగాలేదు అని ఆపేసేవాళ్ళు. ప్లస్ మేము ఇబ్బంది పడింది, కస్టమర్ ఒకటి ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి అందుగా పనికి ఇబ్బంది పడ్డారు. ప్లస్ బ్లాక్ లో కొనుక్కుంటే 5,000, 6,000 రూపాయలు కొనుక్కుని ఇబ్బంది పడ్డారు. ఎంత రేట్ ఏందని బాధపడ్డారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారింది, ఉచిత విధానం పెట్టేసరికి ఇసుక విధానం ఫ్రీగా ఉంది, బాగుంది, హ్యాపీగా 10 రోజులు వచ్చిందంటే 3,500 రూపాయలు తగ్గినట్టు ఆనందపడుతున్నారు. ఏ కస్టమర్ని అడిగినా మా చంద్రన్న ఇసుక ఇచ్చాడు ఫ్రీగా, హ్యాపీగా ఉంది అని చెప్పని సంతోషపడుతున్నారు. కొప్పర్తిని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలోని డిక్సన్, ఇతర చిన్న పరిశ్రమలను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలన్నీ అందేలా చూస్తానన్న ఎమ్మెల్యే రానున్న రోజుల్లో కొప్పర్తికి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా కృషి చేస్తానని వివరించారు. కంపెనీ ప్రతినిధుల కోరిక మేరకు ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని వివరించారు. ఆసుపత్రుల్లో విధులంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అవేమీ పట్టించుకోకుండా సిబ్బంది దుకాణాలు తెరిచిన ఘటన కడప ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి ఐపీ విభాగంలోని ఓపీ రిజిస్ట్రేషన్ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి పూసలు, గిల్టు నగలు అక్కడి సిబ్బందికి విక్రయిస్తున్నాడు. మిగతా సిబ్బంది పనులు బదిలేసి చుట్టూ పోగయ్యారు. అదే సమయంలో ఓపీ చీటీల కోసం బయట గంటల తరబడి రోగులు ఎదురు చూశారు. మరికొందరు నర్సులు చీరలు విక్రయిస్తున్నారు. అందుకు అధికారులే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేసినట్లు ఇతర సిబ్బంది చెప్పారు. అత్యవసర సేవలు అందించాల్సిన సిబ్బంది ఇలా వ్యాపారాలు చేయడంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి దృష్టికి తీసుకెళ్లగా విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరియాలో కూటమి నేతల ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన సమన్వయకర్త దాసరి రాజు రైతులకు కొబ్బరి మొక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్లను విజయవాడ నూతన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు దర్శించుకున్నారు. ఈవో కెఎస్ రామారావు కమిషనర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం వారికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు. పేదలు పెత్తందారులు అంటూ పదే పదే మాటలు చెప్పిన వైకాపా పెద్దలు దాదాపు 40,000 ఎకరాల పేదలకు ఇచ్చిన భూముల్ని కొట్టేశారు. పేదలకు అసైన్ చేసిన భూములను కారు చౌకగా రాయం చేసుకున్నారు. ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో వైకాపా పెత్తందారులు కొందరు సీనియర్ అధికారులకు లబ్ధి కలిగినట్లుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఇచ్చిన నివేదికలోని అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన నివేదిక ప్రకారం గత 6 నెలల్లోనే 39,398 ఎకరాల 7 సెంట్ల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు సీనియర్ అధికారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుని భూముల్ని చవక ధరకు కొనుగోలు చేశారు. అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం నిషిద్ధ జాబితా 22A నుంచి 9,975 ఎకరాల 23 సెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. ఇందులో 39,397 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాల్ని అందజేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావిడిగా ఉత్తర్వులు ఇచ్చింది ఆయనే. అసైన్డ్ భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాల్ని బహిర్గతం చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 31 కంటే 20 ఏళ్ల ముందు అసైన్ చేసిన భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గతేడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు 2023 డిసెంబర్లో విడుదలయ్యాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో 3 మెమోలు కూడా జారీ చేశారు. వెబ్లాండ్లో ఉన్న వివరాల్ని కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చెయ్యారని, నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 25,000 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో 861, విజయనగరం జిల్లాలో 109 ఎకరాలు చేతులు మారాయి. యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకునేవారు తక్కువగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లో 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 39,398 ఎకరాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని చేతులు మారాయి. ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నవారు ఉన్నారు. అక్రమాలకు దోహదం చేస్తున్న జీవో 596 అమలును తాత్కాలికంగా నిలిపేసి వాస్తవాలపై స్పష్టత వచ్చాక మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. కర్నూలు వైఎస్ఆర్ జిల్లాలకు సాగు తాగునీరు అందించే కేసీ కెనాల్ కాలుష్య కాసారంగా మారింది. మురుగునీరు, వ్యర్థాలు, చెత్తతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దోమలకు ఆవాసంగా మారి రోగాలకు కారణంగా మారుతోంది. శుభ్రపరచాలని మంత్రి టీజీ భరత్ ఆదేశించి 2 వారాలైనా పట్టించుకునే నాదుడే కరవయ్యాడు. కర్నూలు, కడప కాలువ 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. కర్నూలులో 6 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ కాలువ ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో వ్యర్థాలతో నిండిపోయింది. భారీగా మురుగునీరు కాలువలో కలుస్తోంది. గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కాలుష్య కాసారంగా మారటంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు బాగా పెరిగి విషజ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కర్నూలు నగరంలో నట్ట నడిబొడ్డున కేసీ కెనాల్ ప్రవహిస్తా ఉంది. అయితే వేసవి వచ్చిందంటే నీళ్లు బంద్ అయిపోతాయి. నీళ్లు బంద్ అయిన తర్వాత డ్రైనేజ్ వాటర్ అంతా మున్సిపాలిటీ వాళ్ళు దీంట్లో కలిపేసినారు. గుర్రపు డెప్ప పెరిగి అట్లే ప్రజలు వేసినటువంటి చెత్తా చెదారంతో నిండుకపోయి ఆ రకంగా
లావా పెరిగి బాగా దోమలు పెరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పటికే సర్వ రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే నడి రెడ్డు పడుతున్న కేసీ కెనాల్ ఉంది. ఆ కెనాల్ మధ్యలో చెత్తా చెదరం ఎక్కువగా నిండి ప్రజలకు చాలా అనారోగ్యంగా అవుతుంది. కలెక్టర్ గాని కమిషనర్ గాని వెంటనే దీనిపైన చూసి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది మున్సిపాలిటీ వాళ్ళు కూడా గమనించి ఇక్కడ వేయకుండా దీన్ని వాళ్ళు నివారిస్తే ఇంతటి డస్ట్ ఇక్కడ పడదు సార్. అది దీని దెబ్బకు జరాలు దోమలు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడే గుర్తుపట్టి దీన్ని నివారిస్తే చాలా చక్కని అవకాశం ఉంటుంది సార్. ఇది చేస్తే ఎంత దుర్వాసన ఉంది సార్. జూన్ 29న మంత్రి టీజీ భరత్ నీటిపారుదల అధికారులతో సమావేశమై కర్నూలులో ప్రవహిస్తున్న కేసీ కాలువ, హంద్రీ నదులను పరిరక్షించడం సహా ప్రక్షాళన చేసేందుకు పనులు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో నిధులు లేకపోతే నగరపాలక శాఖతో కలిసి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి సమావేశం నిర్వహించి 2 వారాలైనా పనుల్లో కదలిక లేదు. కేసీ కెనాల్ నిర్వహణ లేదు, ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. మొన్ననే మంత్రి గారు చెప్పారు, శుభ్రం చేయండి అయ్యా కెనాల్ మొత్తము, కర్నూలు అంతా కూడా పారిశుద్ధ్యం సమస్య లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని ఆదేశించినారు. మరి అధికారులు ఇంతవరకు స్పందించలేదు. అసలు నిలబడలేము, దోమలు, దుర్వాసన. కాబట్టి ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని వెంటనే కేసీ కెనాల్ను శుభ్రం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను నేను కోరుతా ఉన్నాను. కర్నూలులో విస్తరించిన కేసీ కాలువను పరిశుభ్రం చేసేందుకు గతేడాది 45 లక్షలు వెచ్చించారు. అప్పటి ప్రభుత్వానికి అనుకూలమైన గుత్తేదారులకు పనులు అప్పగించి మొక్కుబడిగా మమా అనిపించారు. లక్షలు వెచ్చించినా కొద్ది రోజులకే యథావిధిగా కాలువ అపరిశుభ్రమైంది. కాలువలో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కను తొలగించేందుకు 9.5 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని, నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తామని ఇంజనీర్లు తెలిపారు. అదేమీ పోలవరం ప్రాజెక్టు కాదు, చిన్న ఫ్లైఓవర్. పట్టుపట్టి పనులు చేస్తే ఏడాదిలోపే పూర్తయిపోతుంది. కానీ 1-2 కాదు, 7 ఏళ్లుగా ప్రజలు ఆ ఫ్లైఓవర్ కోసం నిరీక్షిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికే 25% పూర్తయిన పనుల్ని వైకాపా ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. వైకాపా సర్కారు జాప్యంతో నిర్మాణ వ్యయం ఇప్పుడు 30% పెరిగేలా కనిపిస్తోంది. గుంటూరు నగరాన్ని ఇతర ప్రాంతాల్లో అనుసంధానం చేసేందుకు, అలాగే ఈ రైలు ట్రాక్ ఉన్నటువంటి మార్గాల్లో పైవంతల నిర్మాణం ద్వారా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నందివెలుగు మార్గంలో పైవంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు కొంత వేగంగా జరిగినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ కారణంగా ఈ మార్గంగా ఉన్నటువంటి వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు తేలిన సర్వీస్ రోడ్డు, వెక్కిరిస్తున్న సిమెంటు పిల్లర్లు, రైల్వే ట్రాక్పై గాలిలో తేలాడుతున్నట్లు కనిపిస్తున్న వంతెన. ఇది పాత గుంటూరు సమీపంలోని నందివెలుగు ఫ్లైఓవర్ దుస్థితి. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్పై ఫ్లైఓవర్ నిర్మించాలని రైల్వే, రాష్ట్ర రహదారుల, భవనాల శాఖలు 2017లో నిర్ణయించాయి. రైల్వే శాఖ 3 కోట్ల రూపాయలతో తన పరిధిలోని పనుల్ని 2021 నాటికే పూర్తి చేసింది. R&B పరిధిలోని వంతెన నిర్మాణం మాత్రం ఇలా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. 20 కోట్ల 2 లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ పూర్తి చేసేలా ప్రభుత్వం గుత్తేదారుకు పనులు అప్పగించింది. 2019 ప్రారంభం నాటికే, అంటే వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే 25% పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఇది స్టార్ట్ చేశారు. తర్వాత జగన్ గారు రావటం, ఇది కట్టకుండా ఆపేయటం. ఆ తర్వాత మనకి రైల్వే వాళ్ళు ఏమన్నా వాళ్ళ దాని వరకు చేయటం జరిగింది, వాళ్ళ వరకు చేయటం జరిగింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయకపోవటం, దానివల్ల విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. తెనాలి వెళ్ళేవి కానీ, ఇటు గుంటూరు బైపాస్కి వెళ్ళేవి కానీ, ఇటు విజయవాడ రూట్కి వెళ్ళేవి కానీ అందరికీ చాలా ఉపయోగం జరిగింది. దీనికంటే వెనకాల మొదలైనటువంటి బ్రిడ్జీలు చాలా పూర్తయినాయి. మరి ఇది మాత్రం ఎందుకు పూర్తి అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. మరి కొత్త గవర్నమెంట్ అనేది ఫస్ట్ నుంచి డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్ సమయంలో ఇది పూర్తి అవుతుందని నేను ఆశిస్తున్నాను. జగన్ అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. 2022లో అక్టోబర్లో కొంత బకాయిలు చెల్లించడంతో 6 నెలల పాటు నిర్మాణం సాగింది. 2023 మార్చి నాటికి 46% పనులు పూర్తి చేసిన గుత్తేదారు ప్రభుత్వానికి 5 కోట్ల 20 లక్షల రూపాయల మేర బిల్లులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గుత్తేదారు పనుల్ని ఆపేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లు మంజూరైంది. మళ్లీ పనులు చేసినా వైకాపా ప్రభుత్వం బిల్లులు ఇస్తుందనే నమ్మకం లేక
గుత్తేదారు మౌనంగా ఉండిపోయారు. 2017లో స్టార్ట్ అయింది, 7 సంవత్సరాలు అయింది సార్. మరి ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తము. ఇక్కడ నుంచి ఆ మనీ హోటల్ దాకా ఒక్కొక్కసారి గంటలు క్లియర్ అవ్వట్లా. తెనాలి దాకా నంది వెలుగు రోడ్డు ఈ మొత్తము ఆ జనాలు వచ్చేవాళ్ళు, తక్కెలపాడు, ఉప్పలపాడు మొత్తం అందరు వస్తారు, అందరికీ ఉపయోగపడుద్ది. ఫ్లైఓవర్ నిర్మాణంలో మొత్తం 21 స్లాబులకు గాను 5 స్లాబులే వేశారు. 900 మీటర్ల మేర నిర్మించాల్సిన డ్రైన్ను 600 మీటర్లే పూర్తి చేశారు. వంతెనకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం సగమే చేశారు. అసంపూర్ణంగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తెనాలి నుంచి నంది వెలుగుకు పాలు, కూరగాయలు రోజూ తీసుకొచ్చేవారు ఈ మార్గం అంటేనే హడలిపోతున్నారు. గేటు పడితే ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. ఇది పడితే కొద్దిగా ఫ్రీ అయ్యింది. ఆడ రోడ్లు బాగాలేదు, అన్ని గతుకులు అన్నీ. అటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్తానికి లేదు. లారీ ఏదన్నా వస్తే ఇబ్బంది. బళ్ళు గొల్లైపోతున్నాయి. ముందు షెడ్డుకి వెళ్తే చెయ్యేస్తే 200-300 అంటున్నారు, చిన్న టాకా పెడతాది. ఈ 4 సంవత్సరాల మట్టి ఏమీ లేదు, ఉన్న రోడ్లు పోయినాయి, బళ్ళు గొల్లైపోతున్నాయి. అసలు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఫ్లైఓవర్ను పూర్తి చేసేలా అధికారులతో సమీక్షించారు. అయితే గుత్తేదారు పాత ధరలకు పనులు చేయలేనని చేతులెత్తేయడంతో ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇంకా 10 కోట్ల రూపాయల విలువైన పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం ఫ్లైఓవర్ పూర్తి చేయాలంటే వ్యయం 30% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే 3 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు సౌకర్యాల కల్పించే విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందనేందుకు గుంటూరు నగరం పరిధిలో ఉన్నటువంటి ఈ నంది వెలుగు పైవంతెన ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంలో ఆ పనులు త్వరగా పూర్తవుతున్నటువంటి అభిప్రాయాన్ని అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చొరవ తీసుకుని ఆ కేంద్ర నిధులు సాధించి ఈ పైవంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. రాష్ట్రంలో కొత్త తరం కొలువులు సృష్టించేందుకు ప్రవాసాంధ్రులు చేతులు కలిపారు. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రచించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా భాగస్వాములు కానున్నారు. గ్రామ స్వరాజ్యానికి కలలు కన్న గాంధీజీ జయంతి నాడే ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అంకుర బస్సు యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ బస్సు యాత్రలో ఏపీ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన, ఇప్పటికే రాణిస్తున్న వివిధ ప్రముఖ కంపెనీల సీఈఓలు, ఆ స్థాయి అధికారులు, ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు, పోటీలు నిర్వహించి అందులో ఎంపికైన ఔత్సాహికులకు ప్రోత్సాహం అందిస్తామని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. ఈ అంకుర్ యాత్ర ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. ఇలాంటి యాత్ర ఎంటర్ప్రినర్సు రూరల్ ఇండియాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు మా గ్రూప్లో దాదాపు 850 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్. అందులో నేను అనుకోవడం అట్లీస్ట్ ఒక 300 మెంబర్స్ ఫ్రమ్ నార్త్ అమెరికా నుంచే వస్తారు. ఒక 50 సిఇఓస్, సిఎక్స్ఓస్ యూరోప్ నుంచి వస్తారు. అనదర్ 50 ఫ్రమ్ సింగపూర్ నుంచి వస్తున్నారు. ఇందులో దాదాపు 14 బస్సులు మేము అనుకుంటున్నాము, కానీ ఇంకా ఎక్కువ వచ్చేటట్లుంది. ఏం చేస్తున్నారంటే రీజనల్, ఇప్పుడు అనంతపురం నుంచి కొన్ని బస్సులు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు, విశాఖపట్నం నుంచి కొన్ని బస్సులు, అక్కడ బస్సులు స్టార్ట్ చేసే ముందు అక్కడ ఆ రీజియన్లో రూరల్ స్టార్టప్ కాంపిటీషన్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో డిప్యూటీ సీఎం గారు అగ్రీ చేశారు, వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఇన్స్పైర్ చేసేసి వాట్ ఆర్ ది న్యూ జాబ్స్. దానికి తోడు కొంతమంది ఆ ఏరియా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్, మేము అది స్టార్టప్సే కాకుండా కొన్ని కొత్త ఉద్యోగాలు మాకు ఆల్రెడీ ఆపరేషన్స్ బెంగళూరులో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఆ ఆపరేషన్స్ కొన్ని మేము ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ స్టార్టప్ బస్సు యాత్ర దేశానికి ఆదర్శం కాబోతోందని జేఏ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈజ్ ఓన్లీ బిగినింగ్. ఒకసారి ఈ ఎంటర్ప్రినర్స్ వచ్చి వాళ్ళు మేము మా ప్రాంతానికి ఏదైనా చేస్తాము, ఉద్యోగాలు క్రియేట్ చేస్తామంటే వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాము, ఎప్పుడైతే బస్సు యాత్ర అక్టోబర్ 2 స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి 100 days ప్రాజెక్ట్ అని పెట్టాము. 100 days లోపల నువ్వు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తావు, ఆ కమిట్మెంట్ వాళ్ళు తీసుకొని ఆ డైరెక్షన్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ రిచ్ ఆఫ్ న్యూ ఏజ్ జాబ్స్ కానివ్వండి, రూరల్ స్టార్టప్స్ కానివ్వండి, ఇది మోడల్గా తయారైపోతుంది. ఈ మోడల్
చూసి తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్టెడ్ మీ అక్కడ డిసెంబర్లో ఇలాంటిదే బస్ యాత్ర తెలంగాణ స్టేట్లో కూడా ఆల్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ తెలంగాణ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అండి. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బస్సు యాత్రను అమరావతి నుంచి ప్రారంభిస్తామని జేఏ చౌదరి తెలిపారు. తిరుపతిలో ఐఐటీలో జరిగే బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేష్ హాజరవుతారని వెల్లడించారు.